కాలంలో మేము ప్రవేశించబోతున్నాము. కొన్ని గంటలలో ఒక మాసము ముగియనున్నది, రెండవ మాసం స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు మాట క్లియర్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ ఇవ్వవలసి వస్తుంది. గమనించండి, అల్లాహ్ ఎంత దయగలవాడో. పుణ్యాలు సంపాదించుకున్నట్టు కోసం, సత్కార్యాలు చేయడం కోసం, సత్కార్యాల గురించి, సన్మార్గము గురించి, పుణ్యమార్గము గురించి, స్వర్గం యొక్క ద్వారము గురించి, దానికి స్వర్గానికి మేము అర్హులు అవుట గురించి అనేక ఆరాధనల వల్ల అనేక పుణ్యకార్యాలు మనం తెలియపరిచాడు, విధించాడు, నియమించాడు. అయినప్పటికీ ఏ విధంగా అయితే వ్యాపారస్తులకు అనేక సీజన్ సమయాలు సంవత్సరంలో అప్పుడప్పుడు ఉంచాడు, అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా అత్యధిక సంపాదన సంపాదించుకోవడం కోసం, మామూలు సంపాదన మామూలుగానే ఉంటుంది, కానీ సీజన్ రోజులు కూడా కొన్ని అల్లాహ్ ఏర్పాటు చేశాడు. ప్రతి వ్యాపారస్తుల కోసం కూడా, ప్రతి ఉద్యోగస్తుల కోసం కూడా, ఉద్యోగస్తులకు ఓటీ ఉద్యోగం చేసి ఎగస్ట్రా చేసి సంపాదించుకోవడం కోసం కొన్ని కొంత సీజన్, వ్యాపారస్తులకు ప్రతి వ్యాపారస్తులకి. ఉదాహరణకు ఈ రోజుల్లో ఎండాకాలం వాతావరణం జరుగుతుంది కాబట్టి ఈ ఎండాకాలంలో సంపాదించుకునే వ్యాపారస్తులు కూడా అనేక మంది ఉంటారు. వాళ్ళకు సీజన్ గా, ఉదాహరణకు ఈ చల్లటి పానీయాలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, కొబ్బరి బోండాలు కానీ అమ్మే వాళ్ళకి ఇది సీజన్. అదేవిధంగా రైతు పరంగా చూసుకున్నా కూడా మామిడికాయల తోటల వాళ్ళకి ఇది సీజన్. ఈ సీజన్ తర్వాత వాళ్ళకి ఏముండదు. అలా కాకుండా అల్లాహ్ అనేక ఏర్పాట్లు, ప్రతిరోజు మేము పుణ్యాలు సంపాదించుకోవచ్చు. అయినప్పటికీ పుణ్యాలు సంపాదించుకునే కోరిక ఉంచే విశ్వాసుల కోసం కూడా సీజన్ గా అనేక రోజులు నియమించాడు. రంజాన్ చూసాము మేము, అది కూడా ఒక అమూల్యమైన సీజన్. రంజాన్ లో కూడా పుణ్యవంతులు రాత్రి పౌరులు సంపాదించడం కోసం అది కూడా ఒక సీజన్ గా ఏర్పాటు చేశాడు. మరలా రెండవ సీజన్ కొన్ని గంటల్లో ఆరంభము అవుతుంది. అల్హమ్దులిల్లాహ్ రెండవ సీజన్. ఆ తర్వాత జుల్హిజ్జా మాసం స్టార్ట్ అవుతుంది. ఆ జుల్హిజ్జా సీజన్ 10 రోజులు కూడా, ఆ నెల మొట్టమొదటి 10 రోజులు అల్హమ్దులిల్లాహ్ ఒక అమూల్యమైన, ఎంతో ప్రతిరోజు మేము పుణ్యాలు చేస్తున్నాము. కానీ ఎటువంటి పుణ్యం చేసినా కూడా సంవత్సరంలో ఏ పుణ్య కార్యాలు మేము చేసినా కూడా ఈ 10 రోజులు పుణ్య కార్యాలు సమానం కావు. ఈ పుణ్య కార్యాలు సమానంగా ఏ పుణ్యాలు కూడా తూకము వెయ్యబడవు. బుఖారీ షరీఫ్ 969 హదీస్. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా, ఆ ఒక అమూల్యమైన రోజులు, ఘడియలు మాకు ఆరంభమైపోతున్నాయి. నెలవంక చూడంగానే ఆ ఘడియలు ఆరంభమవుతాయి. అల్హమ్దులిల్లాహ్ నెలవంక చూసిన వెంటనే ఇంకా కొన్ని గంటల్లో ఇన్షాల్లా మేము నెలవంక జుల్హిజ్జా నెలవంక మేము చూస్తాము. ఈ 10 రోజుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్ నెంబర్ 969 బుఖారీ షరీఫ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఈ జుల్హిజ్జా 10 రోజులు సమానం ఏ పుణ్యం కూడా వేరే 365 రోజుల్లో ఈ 10 రోజులు తప్పనించి 355 రోజుల్లో ఏ పుణ్యం చేసినా కూడా ఈ రోజుల్లో చేసినటువంటి పుణ్యానికి సరి సమానము దాటలేదు కూడా, దాటేది కుదరండి, సరి సమానము కూడా అయ్యే ప్రసక్తే లేదు. అనుచరులలో ఒక అనుచరుడు ప్రశ్నించారు, ఓ అల్లాహ్ ప్రవక్త, ఈ 10 రోజులు కాకుండా మిగతా 355 రోజుల్లో ఒక వ్యక్తి అల్లాహ్ మార్గంలో ఇస్లాం గురించి యుద్ధం చేస్తారు, ఆ వ్యక్తి గురించి ఏం చేస్తారు మీరు? భార్య బిడ్డలు వదిలేసి
అక్బర్. మరలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఆ మనిషి వీళ్ళకంటే ముందడుగు వేయగలడు, పుణ్యాలు ఎక్కువ సంపాదించగలడు. వేరే 355 రోజుల్లో అల్లా మార్గంలో యుద్ధం చేయుట కోసం అతని ఆస్తులు పాస్తులు ధనము మొత్తం తీసుకుని బయలుదేరాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా, ఈ 10 రోజులు ఎంత అమూల్యమైన ఎంత ఘనమైన రోజులో గమనించండి. ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు? ఒక వ్యక్తి ఈ 10 రోజులు కాకుండా వేరే రోజుల్లో అతని ధనము ఆస్తులు అన్ని మూటగట్టుకొని యుద్ధంలో ఖర్చు పెట్టడం గురించి బయలుదేరి యుద్ధం కోసం అది ఆ ధనం మొత్తం ఇచ్చేసి తర్వాత అల్లా మార్గంలో ఖడ్గము పట్టుకొని ముస్లిమేతరులతో శత్రువులతో పోట్లాడుతూ అతను షహీద్ అయిపోయాడు, వీరమరణం వరించాడు. ఆ తర్వాత ఆ ఆస్తి ధనము తీసుకెళ్ళింది మొత్తం ఆ యుద్ధంలోనే ఖర్చు అయిపోయింది. ఒక్క రూపాయి కూడా మిగలలేదు అతన్ని. అతను ఈ రోజులో పుణ్యాల కంటే ఎక్కువ పుణ్యం ఈ అర్హత కాగలడు, ఎక్కువ పుణ్యం సంపాదించగలడు. గమనించి సోదరులారా, అంతేకాకుండా మీ ముందు సుల్లా తర్వాత 2 వాక్యాలను పఠించినాము. సూరే ఫజ్ర్ 89వ సూర, సూరే ఫజ్ర్ 89వ సూర మొదటి వాక్యము 2వ వాక్యం పఠించినాము. వల్ ఫజ్ర్ వలయాలిన్ అష్ర్ ఏమంటున్నాడు? అల్లా ప్రమాణం చేస్తున్నాడు. గమనించండి సోదరులారా, మాకు ఈ యొక్క పుణ్యకార్యాలపై మా విశ్వాసం దృఢంగా మార్చుట కోసం, దృఢంగా చేసి ఈ పుణ్యకార్యాల్లో రాత్రి పౌరులు మేము పుణ్యాలు చేసి సత్కార్యాలు చేసి స్వర్గం యొక్క దగ్గర అవ్వాలని, సన్మార్గం వైపు రావాలని, పుణ్యాలు సంపాదించుకోవాలని, ఈ మాటల మీద మాకు పూర్తిగా నమ్మకం రావాలని అల్లా ప్రమాణం చేస్తున్నాడు. అల్లాహు అక్బర్. ఉషోదయం సాక్షి మొట్టమొదటి వాక్యం ఏమన్నారు? వల్ ఫజ్ర్, ఉషోదయం యొక్క సాక్షి. అంతేకాకుండా వలయాలిన్ అష్ర్, అల్లాహు అక్బర్, 10 రాత్రుల యొక్క సాక్షి. 10 రాత్రుల యొక్క సాక్షి. 10 రోజులు గడుస్తాయి కదా, దీని గురించి అల్లా ప్రమాణం చేస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా, మా కోసం, మా మంచి కోసం, మా ఇహలోకము పరలోకము మాకు నష్టాలతో కష్టాలతో పరాజయాలతో మాకు రక్షించుట కోసం అల్లా ఉషోదయం సాక్షి, 10 రోజుల యొక్క సాక్షి అంటున్నాడు. ఇంతకంటే కొన్ని నెలల ముందు మీ ముందు అల్లా ఇంకో చోట కూడా ప్రమాణం చేస్తున్నాడు, సాక్షి చేస్తున్నాడు. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ అన్నాడు. వల్ అస్ర్ కాలం యొక్క సాక్షి అన్నాడు సూరా యాసీన్లో. అంతేకాకుండా సోదరులారా, అనేక చోట్ల అల్లా ప్రమాణం చేస్తున్నాడు. అల్లా ప్రమాణం చేయుట ఏంటి? మేము మా విశ్వాసం దృఢంగా మార్చుకోకపోవడం ఏంటి? ఆచరించకపోవడం ఏంటి? అల్లా సాక్షి పెట్టకుండా, ప్రమాణం చేయకుండా కేవలం మా మీద ఈ మాటలు విధిస్తే మేము 100% అమలు చేయాల్సిందే, విశ్వసించాల్సిందే, చేయాల్సిందే. కానీ అల్లా ప్రమాణం చేస్తున్నాడు ఈ మాటలపై మీకు పూర్తిగా నమ్మకం రావడం కోసం, పూర్తిగా మీరు నమ్మి మీ యొక్క విశ్వాసాన్ని పూర్తిగా దృఢంగా మార్చి యా అయ్యుహల్లజీన ఆమనూ ఉద్ఖులూ ఫిస్సిల్మి కాఫా, ఏ విధంగా అల్లా బోధిస్తున్నాడో, ఓ విశ్వాసులారా మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి. ఏ మాట నచ్చితే ఆ మాట మీద ఆచరించారు, ఏ మాట సులభంగా కనిపిస్తే, హాయిగా కనిపిస్తే దాని మీద ఈజీగా ఆచరించాం, ఏ మాట అయితే కష్టం అనిపిస్తే, మా భార్య బిడ్డలకు నచ్చకపోతే, మా ఫ్రెండ్స్ కి నచ్చకపోతే, మాకు కొద్దిగా కఠినంగా అనిపిస్తే దానికి వదిలేయడం కాదు, పూర్తి ఇస్లాం పై ఆచరించడం ప్రతి ముస్లిం యొక్క విధి సోదరులారా. అంతేకాకుండా ఇప్పుడు ఈ నెలవంక చూసిన వెంటనే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుల ఆచరణ ఎలా ఉండేది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ ఎలా ఉండేది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 9 రోజులు కూడా ఉపవాసం ఉండేవారు. హదీస్ ప్రవచనంలో వచ్చింది 9 రోజులు కూడా ఉపవాసం ఉండేవారు. అల్లాహు అక్బర్. అంతేకాకుండా ఈ నెలవంక చూసిన వెంటనే అల్లాహు అక్బర్, ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు
బుఖారీ షరీఫ్ హదీస్ సోదరులారా, ఉమర్ మరియు అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారు గమనించండి, వాళ్ళు కూడా మాలాంటి మనుషులే కదా, వాళ్లకు వేరుగా వేరే మెటీరియల్ తో పుట్టించలేదు కదా అల్లా, మాకు ఏ విధంగా పుట్టించాడో వారిని కూడా అదే విధంగా పుట్టించాడు. కానీ వారి గురించి హదీసు ప్రవచనలో బుఖారీ షరీఫ్ లో వస్తుంది, అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారు మరియు ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు గారు నెలవంక చూసిన వెంటనే ఈ 10 రోజులు కూడా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఇది ఎక్కడ పఠించేవారు? మసీదులోనే కాదు, లేక ఇంట్లో కూర్చొని కాదు, లేదా వారి షాపులో కూర్చొని కాదు సోదరులారా. ఈ అల్హమ్దులిల్లా అల్లా యొక్క పొగడ్త చదువుతూ చదువుతూ బాధాల్లో వెళ్ళిపోయేవారు. నిదానంగా కాదు, నేను ఏ విధంగా చదివానో దాదాపు ఆ విధంగా ఇంకా కొద్దిగా శబ్దంతోనే చదువుతూ చదువుతూ బజార్లో వెళ్ళి తిరిగేవారు. హదీసు ప్రవచనంలో వచ్చుతున్నది, ఆ బజారులో వీరి యొక్క వద్దు, వీరి యొక్క అల్లా యొక్క పొగడ్త చదవడం విని షాపుల్లో కూర్చొని ఉన్న అనుచరులందరూ చదివేవారు. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. ఈ రోజుల్లో ఎవరైనా ఆచరిస్తున్నారా? అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా, వాళ్ళ మనసుల్లో వాళ్ళ కోరికలో రాత్రి పౌరులు ఏముండేది, మా మనసులో ఏమున్నది? అల్లాహు అక్బర్. గమనించండి, ఇప్పుడే చెప్పినట్టు నేను ఏది నచ్చితే దాని మీద అమలు చేశాను, ఏది విడిచిపెట్టాలి అది విడిచిపెట్ట లేదు సోదరులారా. కేవలం 4 రోజులు, కేవలం 10 రోజుల జీవితం ఇది, కేవలం పరీక్ష నిమిత్తం ఈ ప్రపంచంలో మేము పంపబడ్డాము. తర్వాత మీ అందరికీ తెలుసు అల్హమ్దులిల్లా, ఈ 9 రోజులు గడిచిన తర్వాత 10వ రోజు అల్హమ్దులిల్లా ఈదుల్ అజహా చేస్తాం, మేమందరం పండగ చేసుకుంటాం అల్హమ్దులిల్లా, బక్రీద్ చేసుకుంటాం అల్హమ్దులిల్లా. బక్రీద్ రోజున స్థితి గల ప్రతి ఒక్కరు గమనించండి సోదరులారా, గమనించండి, అల్లాహ్తో భయపడండి, అల్లాహ్ యొక్క శిక్షలతో భయపడండి, అల్లాహ్ యొక్క ప్రీతి కృప దగ్గరవ్వండి, ప్రేమకు దగ్గరవ్వండి సోదరులారా. స్థితి ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ కొంతమంది కుర్బానీ ఇవ్వడం లేదు, కొంతమంది